కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ కూటమి వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 16 సీట్లు అవసరం కాగా ఎన్డీఏ 18 చోట్ల గెలుపొందింది. ఇందులో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 చోట్ల గెలిచింది. బీజేపీ 4 చోట్ల గెలిస్తే మరో మిత్రపక్షం లక్ష్య జననాయక కచ్చి 1, అన్నాడీఎంకే 1 చోట గెలిచాయి. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలు గెలవగా అందులో డీఎంకే 4, కాంగ్రెస్ 1 సీట్లో గెలిచాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తన మిత్రపక్షం నేయం మక్కల్ కళగంతో కలిసి 3 సీట్లు గెలుచుకుంది. ఇందులో టీవీకే 2, ఎన్ఎంకే 1 చోట గెలిచాయి. 3 స్వతంత్రులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీఎం రంగస్వామి తట్టం చావడి మంగళంలో జయభేరి మోగించారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు 4,568 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యానాం నుంచి ఆయన 6వ సారి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర లిఖించారు.